సీతయ్యపేట్, రామడుగు, మైలారం, దుబ్బాక, రేకులపల్లి, దమనపేట్ గ్రామాల్లో జెడ్ న్యూస్లో ప్రసారమైన వెంటనే అధికారులు స్పందించి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏపీఎం చిన్నయ్య మాట్లాడుతూ, మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు. జిల్లాలో సుమారు 300 ఐకేపీ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినాయలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు మహిళల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయని, ప్రతి రైతుకు సంచులు ఇవ్వడం జరుగుతుందని ఏపీఎం చిన్నయ్య అన్నారు. ధాన్యం డబ్బులు 24 గంటల్లో రైతుల అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఏమైనా సమస్యలుంటే ఐకేపీ, సిసి లేదా ఏపీఎంను సంప్రదించాలని కోరారు. గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మన రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు, మన ఏపీడీ గారి ఆధ్వర్యంలో, గౌరవ డిపిఎం గారి కోరిక మేరకు మనము ఉద్దేశం మన అందరికీ తెలుసు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు దళారీ వ్యవస్థకు నమ్మి, దళారులకు నమ్మి విక్రయించి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మనం తాలు తప్ప లేళ్ళు పిల్లలు కాలం పండించిన పంటని దళారులకు అమ్మి మోసపోకుండా ఐకేపీ కేంద్రాలకు అమ్మి లబ్ధి పొందాలని, గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. మన సీఎం రేవంత్ రెడ్డి మన ఐకేపీల కొనుగోలు కేంద్రాలకు అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ గారికి, మరియు మన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి, మరియు గౌరవ కలెక్టర్ గారికి, మరియు మా ఏపీడీ సార్ వాళ్ళకి, మరియు అలాగే మా ఏపీఎం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళలందరినీ 2003కి వాళ్ళందరికీ నా యొక్క మండల్ మహిళా సమైక్య తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో, మన తెలంగాణ ప్రభుత్వం సారథ్యంలో గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారి కోరిక మేరకు, గౌరవనీయులు పెద్దలు మన ఏపీడీ గారి ఆధ్వర్యంలో, డిపిఎం గారి కోరిక మేరకు మనము ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన దర్పల్లి మండలంలోని మొత్తం ఒక 20 సెంటర్లకు గాను కోర్స్ ఫైన్ అనుకుంటే 20 సెంటర్లు మనము దర్పల్లి మండలం ఓపెన్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు మనము దమ్మన్నపేట గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రం మనం ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు తక్కువ ధరకి దళారులను నమ్మి మోసపోయి వాళ్ళకి విక్రయించి నష్టపోకుండా మన రాష్ట్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకారం లబ్ధి పొందాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా గతంలో చిన్న ఏదైనా గ్యాప్స్ అనిపిస్తే కనుక ఫుల్ఫిల్ చేసుకుంటూ మన కమిటీ సభ్యులు యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది సెంట్రల్ ఇన్ఛార్జ్తో పాటు. కాబట్టి అవన్నీ మనము గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఫేమస్ లబ్ధి పొందాలని కోరుతున్నాను. అదేవిధంగా నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ విక్రయించి రైతులందరూ లబ్ధి పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి తెలియజేసి, అవకాశం రైతులందరూ యావత్ మీరు లోడ్ అన్లోడ్ కాగానే అంటే 24తో పాటు మన 48 2 రోజుల్లోనే మీకు డబ్బులు పడే విధంగా డాటా ఎంట్రీ చేయడం అనేది మేము చూసుకుంటాము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీకు అందరూ ఉపయోగించుకోవాలి. గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు